వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మౌలాలి ఏరియా హౌసింగ్ బోర్డు ఒక ఇంటి వాస్తు చూడడానికి రావడం జరిగిందనమాట. ఈ ఇంట్లో ఉన్న మేజర్ మిస్టేక్స్ వల్ల ఇంట్లో ఉండే వాళ్ళు సర్వం కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ హౌస్ని ఒక మేడం విజయలక్ష్మి గారిని మేడం తీసుకున్నారనమాట. సో ఈ మిస్టేక్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మేజర్గా అబ్జర్వ్ చేసిన మిస్టేక్లు ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక ఆగ్నేయంలో మెట్లు పెరిగింది, అంటే ఈశాన్య స్లాబ్ ఏమో అక్కడ ఆగిపోయింది, తగ్గిపోయింది. కానీ ఇక్కడ మనకి ఆగ్నేయంలో ఈ మెట్లు పార్ట్ ఎక్కే పార్ట్ పెరిగిపోయింది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇలా స్లోప్ వచ్చినప్పటికీ కూడా ఈ స్లాబ్ ఏరియా అనేది ఇక్కడ ఆగిపోయింది. దీనివల్ల ఇంటికి ఆగ్నేయం పెరుగుద్ది, ఈశాన్య కటింగ్ అయిపోద్ది అనమాట. ఇటువంటి మిస్టేక్ పొరపాటు కూడా ఎవరు చేసుకోవద్దు. అలా దీన్ని ఎలా రెక్టిఫై చేస్తామంటే ఈ మెట్లకి ఈక్వల్గా పైన స్లాబ్ అనేది వేయాలన్నమాట. అప్పుడే ఇక్కడ మనకి ఈ ఈశాన్య దోషం పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే గమనిస్తే కనుక ఇది బోర్ అనమాట. ఇది బోర్. ఈ బోర్ అనేది మెయిన్ డోర్ ఆపోజిట్ సైడ్లో ఉంది. ఎట్టి బస్సులోని కూడా ఎయిట్కి కూడా మెయిన్ డోర్ ఎదుగుంటే పొరపాటు కూడా బోర్ కానీ సంపు కానీ రాకూడదు. ఇది భారీ ఫైనాన్షియల్ లాస్కి హెల్త్ ప్రాబ్లమ్స్కి క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కంప్లీట్ ఈశాన్య మూలలో ఇలా రౌండ్గా మనకి వాటర్ సంపు వచ్చింది. పొరపాటున కూడా కంప్లీట్ ఈశాన్యంలో సంపు రాకూడదు. ఎందుకంటే ఇంటి యొక్క ఈశాన్య మూల నుంచి కాంపౌండ్ వాళ్ళ యొక్క ఈశాన్య మూల వరకు ఒక తాళ్ళు లాగితే ఆ డయాగ్నల్ నుండి అటువైపు ఉంటే తూర్పు ఈశాన్యం, ఇటువైపు అయితే ఉత్తర ఈశాన్యంలో మాత్రమే సంపు వేసుకోవాలి. అలాగే పిల్లలు ఎదుగుంటే కూడా సంపు రాకూడదు. ఈ విధమైన కేర్ తీసుకోవాలి. ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. ఇక్కడ స్టార్టింగ్లో ఉంటే ఈ మిస్టేక్ చేసుకోకుండా చూసుకోవద్దు. అలాగే మనం గమనిస్తే కనుక నార్త్లో మనకి ఇక్కడ 3 ఫీట్ల 9 ఇంచుల ఖాళీ స్థలం ఉంది. అంటే ఉత్తరంలో ఇక్కడ 3 ఫీట్ల 9 ఇంచుల ఖాళీ స్థలం ఉంది. కానీ పడమరలో గమనిస్తే కనుక మనకి 7 ఫీట్లు ఉందన్నమాట. అంటే ఉత్తరంలో 3 ఫీట్లు కలిస్తే 3 ఫీట్ల 9 ఇంచులు ఉండి పడమరలో 7 ఫీట్లు 1 ఇంచు ఉండడం అనేది వాస్తవానికి ఇది దోషం అనమాట. ఎందుకంటే ఉత్తరంలో ఉత్తర వాయువు ఉంటుంది, అలాగే పడమరలో పడమర వాయువు ఉంటుంది. పడమర వాయువు ప్లేస్ ఎప్పుడు కూడా ఉత్తర వాయువు ప్లేస్ కంటే తక్కువగా ఉండాలి. సో పడమర అనేది ఎప్పుడు కూడా ఉత్తరం కంటే తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ 3 ఫీట్లు 9 ఇంచులేమో ఉత్తర వాయువులో ఉండి 7 ఫీట్లు పడమర వాయువులో ఉండేటప్పటికి ఇది ఉత్తర వాయువు దోషము అంటే పడమర వాయువు దోషం అంటాము, ప్లేస్ పెరిగిపోవడం వల్ల. దీనివల్ల జెంట్స్కి విపరీతమైన కష్టాలు, స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. న్యూగా కట్టే బిల్డింగ్స్కి పొరపాటు కూడా ఉత్తరం కంటే పడమర ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే మంచిది అనమాట. సో దీన్ని ఎలా రెక్టిఫై చేస్తామంటే బిల్డింగ్ని మనకి ఉత్తరంలో 3 ఫీట్లు 9 ఇంచులు కాబట్టి పడమరలో 3 ఫీట్లు ఖాళీ స్థలం వదిలేసి ఈ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదా ఈ బిల్డింగ్కి 3 ఫీట్లు పడమరలో ఖాళీ స్థలం పెట్టుకొని అడ్డుగా ఒక వాల్ కట్టుకోవడం అనేది ఇంకొక పద్ధతి. తక్కువ ఖర్చుతో అయిపోవాలనుకుంటే అంతగా చిన్న వాల్ కట్టుకొని రెమెడీ చేసుకోవచ్చు. కానీ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ప్లేస్ కలిసి వస్తుంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా వెళ్ళి మీరు దీని వాస్తు చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి మిస్టేక్లు న్యూగా కట్టే బిల్డింగ్ వాళ్ళకి ఎవరు కూడా ఇటువంటి మిస్టేక్లు చేసుకోవద్దు, అందరూ గమనించగలరు. అలాగే ఎప్పుడైనా సరే ఇంటికి నైరుతి మూలలో పొరపాటు కూడా వాష్రూమ్ రాకూడదు. ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి మూలలోని వాష్రూమ్ రాకూడదు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే నైరుతి మూలలో ఉండేది చాలా హైట్లో ఉండాలి, అంటే ఇంటికంటే హైట్లో ఉండాలి. అది స్టోర్ రూమ్ మాత్రమే అయి ఉండాలి. ఉపగృహం అనేది ఎప్పుడు కూడా స్టోర్ రూమే అయి ఉండాలి. పొరపాటున కూడా అక్కడ నైరుతిలో వాష్రూమ్ అనేది రాకూడదు. వచ్చిందంటే వాటర్ ఫ్లో అనేది ఆ నైరుతి భాగం నుంచి వాటర్ ఫ్లో అనేది డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెళ్ళకూడదు అనమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. ఇంటి స్లాబ్ కంటే బాత్రూము స్లాబ్ కానీ షెడ్ కానీ డౌన్లో ఉంటుంది అనమాట. దీనివల్ల నైరుతి డౌన్ అయిపోతుంది. దీన్ని మనం నైరుతి దోషం అంటాం అనమాట. దీనివల్ల ఈ ఇంట్లో ఉండే యజమానులు జెంట్స్కి విపరీతమైన కష్టాలు పాలవుతారు. అలాగే వాల్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాల్యూ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే వాస్తవానికి ఎలా సరి చేసుకోవాలంటే వాష్రూమ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. ఎలాగైనా బిల్డింగ్ అన్నా ఎక్స్టెండ్ చేసుకుంటాము, లేదా
ఒక వారాన్ని కట్టుకొని ఈ పడమరలో ప్లేస్ని వాస్తవంగా సెట్ చేసుకుంటాం అనమాట. అలాగే పూర్వకాలంలో 2 పార్సల్ ఉండేవన్నమాట. 2 పార్సల్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఏమైనా యాక్సెస్ ఉంటే ఈ గదికి ఈ డోరు టోటల్ బిల్డింగ్కి ఇది 9th డోర్ అవుతుంది. ఈ 9th డోరు జెంట్స్కి విపరీతమైన కష్టాలు రప్పిస్తాయి అనమాట. సో ఈ డోర్ని కంపల్సరీగా మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. క్లోజ్ చేసి రిమైనింగ్ డోర్స్ని కూడా అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా సెట్ చేసుకోవాలన్నమాట. సో అలాగే మనం గమనిస్తే కనుక ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. 100% కరెక్టే, చాలా మంచిది. ఆగ్నేయ భాగంలో కిచెన్ రావచ్చు, కిచెన్ పట్టణం రావచ్చు. కానీ ఇదే ఆగ్నేయ రూమ్కి ఈశాన్యంలో షెల్ఫ్ ఇచ్చారు. ఇలా రాకూడదు. ఈశాన్య దోషం వల్ల లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఏ ఇంటి గదిలో అయినా సరే, ఏ హాల్లో అయినా సరే, పొరపాటున కూడా ఈశాన్య మూలలో షెల్ఫ్లు కానీ, బరువు పడే ఒక కబోర్డ్స్ కానీ పొరపాటున కూడా వేసుకోకుండా ఉంటే మంచిది అనమాట. సో ఇటువంటి మిస్టేక్ అది ఇంట్లో ఉంటే కనుక డెఫినెట్గా సాల్వ్ చేసుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఈ షెల్ఫ్ని మనం రిమూవ్ చేసేస్తాము. రిమూవ్ చేసి ఈశాన్య భాగాన్ని కాపాడుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఏ డోర్లో అయినా సరే మూల పడకూడదు. ఏ డోర్లో అయినా సరే మూల అంటే కిచెన్ ప్లాట్ఫామ్కి ఇక్కడ మూల వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్కి ఇక్కడ మూల వచ్చింది. ఈ మూల అనేది ఈ డోర్లో పడింది అనమాట. సో ఇది మనం దోషం కింద పరిగణిస్తాం వాస్తు ప్రకారంగా. సో కిచెన్ ప్లాట్ఫామే కాదు, ఇక్కడ మనకి ఒక షెల్ఫ్ పెరిగి ఇక్కడ మూల వచ్చింది. ఈ మూల వచ్చి ఈ డోర్లో పడుతుంది అనమాట. సో ఈ డోర్లో కూడా మనకి పొరపాటున కూడా ఈ మూల అనేది పడకూడదు. ఏ డోర్లో అయినా సరే, ఏ రూమ్లో అయినా సరే మూలలు పడకూడదు. అది షెల్ఫ్ రూపంలో కానీ, ఒక ప్లాట్ఫామ్ రూపంలో కానీ, ఒక పిల్లర్ రూపంలో కానీ, లేదా ఒక వాల్ రూపంలో కానీ డోర్స్లో మాత్రం పొరపాటున కూడా మూలలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరి ఇక్కడ మూల పడింది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ డోర్ తీసేస్తాను అనమాట. ఈ డోరు తీసేస్తాము. సో అప్పుడు డోర్ తీసి వాల్ కట్టేసి ఇదే డోర్ని మన దక్షిణాగ్నేయంలో ఈ ప్లేస్లో పెడతాం అనమాట. దీని ద్వారా ఈ మూల పడే దోషాన్ని మనం తీసేయచ్చు అనమాట. సో దీని అందరూ గమనించండి. ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. కొత్తగా కట్టిన వాళ్ళు పొరపాటు ఇటువంటి మిస్టేక్ చేయొద్దు. ఆల్రెడీ ఉంటే కనుక ఈ విధంగా మీరు సరి చేసుకోండి. కబోర్డ్స్ కానీ లేదా ఇటువంటి అరేంజ్మెంట్స్ అయినా సరే బరువు అనేది ఎప్పుడు కూడా సౌత్ వాల్కి, వెస్ట్ వాల్కి మాత్రమే ఇచ్చుకోవాలి. నార్త్ వాల్కి అండ్ ఈస్ట్ వాల్కి మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనం గమనిస్తే కనుక ఇది ఒక రూమ్ అనమాట. ఈ రూమ్లో ఇది పడమర భాగం, ఇది పడమర వాల్, ఇది దక్షిణ వాల్, ఇది పడమర వాల్. పడమరలో ఇక్కడ కబోర్డ్స్ లేవు, కానీ ఈస్ట్ భాగంలో మాత్రం కబోర్డ్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రూమ్కి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పడమరలోనేమో వెయిట్లెస్ ఉంటుంది, ఈస్ట్లోనేమో తూర్పు భాగంలో బరువు పడిపోతుంది. దీనివల్ల ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే మనం గమనిస్తే కనుక ఈ గదిలో ఈశాన్య మూలలో అంటే ఈస్ట్లో ఒక సజ్జా ఇచ్చారు. అలాగే ఈశాన్య మూలలో మిర్రర్ సంబంధించిన ఒక అరేంజ్మెంట్ ఇచ్చారు అన్నమాట. డ్రెస్సింగ్ ఏరియా ఈశాన్యంలో మిర్రర్ ఉండడం చాలా చాలా మంచిదే. కానీ దానికి ఏర్పాటు చేసే ఈ నిర్మాణం అనేది పొరపాటు కూడా మంచిది కాదు. ఎందుకంటే గదికి ఈశాన్యం చాలా చాలా ప్రధానమైంది. ఏ రూమ్కి అయినా సరే ఈశాన్యం చాలా ప్రధానమైంది. కాబట్టి ఈ గదిలో ఈ కబోర్డ్స్ వల్ల ఈశాన్యం మనం తగ్గింది లేదా ఈశాన్యం వల్ల మనకి బరువు పడింది అని చెప్తాను. మిర్రర్ ఉండొచ్చు, కానీ మిర్రర్ కింద ఈ ఏర్పాటు అయ్యి ఉండకూడదు. ఏ గది అయినా సరే మిర్రర్లో బెడ్ పడే విధంగా మాత్రం మిర్రర్ ఏర్పాటు చేసుకోకూడదు. మిర్రర్ ఎప్పుడు కూడా మనం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మిర్రర్ మనం సౌత్ వాళ్ళు పెట్టినా, వెస్ట్ వాళ్ళు పెట్టినా అది ఈశాన్యం చూడాలి. అంటే సౌత్ని 3 భాగాలు చేస్తే నైరుతిలో మిర్రర్ ఉండకూడదు, అలాగే దక్షిణంలో కూడా మిర్రర్ ఉండకూడదు. దక్షిణాగ్నేయంలో మిర్రర్ ఉన్నప్పుడు అది మనకి ఈశాన్యం చూస్తుంది అనమాట. 100% దక్షిణాగ్నేయంలో మిర్రర్ పెడితే ఈశాన్యం చూస్తుంది కాబట్టి ఉండొచ్చు. అలాగే పడమర వాయువులో కూడా మిర్రర్ పెట్టవచ్చు, అది తూర్పు ఈశాన్యం చూస్తుంది అనమాట. అప్పుడు కూడా అది మనకి చాలా చాలా మంచి జరుగుద్ది. డైరెక్ట్గా ఈశాన్యంలో మిర్రర్ పెడితే చాలా మంచిది, కానీ ఇటువంటి నిర్మాణం లేకుండా పెట్టాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే
వాళ్ళని ఒక 1 ఇంచ్ చిప్పింగ్ చేసి ఒక ప్లైవుడ్ ఒక 20 mm ప్లైవుడ్ కొట్టి మిర్రర్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఆ వాల్ మిర్రర్ ఒకే లెవెల్లో ఉంటే అది ఇంకా చాలా చాలా మంచిది అనమాట. మిర్రర్ ఈశాన్యం ఉంటే చాలా మంచిది. అందుకని కనకదుర్గం తల్లి టెంపుల్ విజయవాడలో ఈశాన్యంలో అద్దాల మేడ ఉంటుంది అనమాట. సో ఈశాన్యంలో మిర్రర్ ఉంటే చాలా మంచిది. సో మన ఇంట్లో కూడా ఈశాన్యంలో ఏదైనా మిర్రర్ ఉండొచ్చు, అదే అది ఈశాన్యంలో మిస్టేక్ లేకుండా ఉండాలన్నమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు, చేసుకుంటే రెక్టిఫై చేసుకోండి. దీని అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ.